హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ నేనైతే పనామా కెనాల్లో ఉన్నాను. ప్రజెంట్ మా షిప్ అయితే పనామా కెనాల్ క్రాస్ చేస్తుంది. ఇప్పుడు ఈ నార్త్ అమెరికా సౌత్ అమెరికా మధ్యలో అయితే ఈ పనామా కెనాల్ ఉంటుంది. ఇది ముఖ్యంగా అయితే షిప్లో ట్రాన్జిట్కి అంతే ఓకేగా ఉపయోగిస్తారు. ఇక్కడి నుంచి అటు సైడ్ వెళ్ళేసి ఇక్కడ పసిఫిక్ అట్లాంటిక్ ఓషన్ మధ్యలోనైతే క్రాస్ చేయడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మీరు ముఖ్యంగా అయితే చూడొచ్చు, ఇక్కడ వాతావరణం ఎప్పుడు కూడా చల్లగా ఉంటుంది, ఎప్పుడు వర్షం కంటిన్యూగా పడుతూనే ఉంటుంది. ఈ వీడియోలో చూసినట్టుగా షిప్ అయితే ఇలాగా 3 గేట్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా గేట్ల ద్వారా అయితే 1 by 1 ఈ వాటర్ ఈక్వల్ చేసి షిప్ అయితే క్రాస్ చేస్తుంది, అలా కొండపైకి ఎక్కుతుంది. మీరు ఈ వీడియోలో క్లియర్గా అయితే చూడొచ్చు, అందుకే ఈ వీడియో అయితే నేను పెట్టాను. దాని తర్వాత కొంత దూరం ప్రయాణించి మళ్ళీ అవతల వైపు గేట్లకి అయితే మళ్ళీ సేమ్ 3 గేట్లు ఉంటాయి, అవి ఈక్వల్ చేసి షిప్ అయితే కింద డౌన్ అయ్యి పసిఫిక్ ఓషన్లో అయితే కలుస్తుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, మొత్తం వ్యూ అయితే ఇక్కడ ఎలా ఉందో మొత్తము క్లియర్గా అయితే మీకు కనిపిస్తుంది. ఆ ముందు భాగంలో చూడండి ఫ్రెండ్స్, గేట్లు అయితే ఉన్నాయి. ఈ 1 by 1 గేట్లు అయితే కంటిన్యూస్గా ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా ట్రాన్జిట్కి అయితే వీరైతే ఈ వర్షపు నీరుపై ఆధారపడి ఉంటారు. ఎందుకంటే వర్షపు నీరు అంతా ఆ కొండలపై నుంచి వచ్చి ఒక ప్లేస్లో జమ అవుతుంది కాబట్టి ఆ వాటర్ని వీళ్ళు కరెక్ట్గా పెట్టి వాటిని గేట్ల ద్వారా అయితే ఈక్వల్ చేసి వాటిని రిలీజ్ చేస్తారు. ఇక్కడ మొత్తం క్లియర్గా చూడొచ్చు ఫ్రెండ్స్. ప్రజెంట్ మా షిప్ అయితే ఫస్ట్ గేట్ క్రాస్ చేస్తుంది, లోపలికి వచ్చింది. తర్వాత వెనక గేట్ అయితే క్లోజ్ అయ్యింది, వాటర్ ఫిల్ చేస్తాను. ఎందుకంటే ఫిల్ చేస్తానంటే ముందు గేట్కి ఈక్వల్ చేయడానికి అయితే వాటర్ అయితే ఫిల్ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, పక్కనైతే వాటి చిన్న ట్రైన్లా వెళ్తున్నాయి కాబట్టి వాటిని షిప్ యొక్క స్టెబిలిటీ కోసం, కంట్రోల్ కోసం అయితే వాటిని ఉపయోగిస్తారు రెండు వైపులా. ఎటువంటి షిప్ వల్ల ఎటువంటి కెనాల్కి డ్యామేజ్ అవ్వకుండా. చూడొచ్చు ఫ్రెండ్స్, ప్రజెంట్ వాటర్ అయితే ఫిల్ చేస్తున్నారు. వెనక నుంచి టగ్ బోట్ కూడా పెట్టారు, ఏదైనా కంట్రోల్ చేయడానికి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీ వీడియోలో క్లియర్గా అయితే చూడొచ్చు. ఆ పక్క నుండి అయితే ఆ చిన్న లోకోమోటివ్ అయితే ట్రైన్ అయితే కంట్రోల్ చేస్తూ షిప్కి ముందుకు తీసుకెళ్తుంది. చూడొచ్చు మీరు ఇక్కడ క్లియర్గా. ఈ విధంగా పనామా కెనాల్ అయితే ట్రాన్జిట్ అయితే చాలా ఎక్కువగా జరుగుతుంది. ఒక రోజుకైతే చాలా షిప్లు అయితే మూవ్ అవుతుంటాయి. ఒక రోజుకు కూడా చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు కంపెనీ వాళ్ళకి. పనామా కెనాల్ ముఖ్యంగా అయితే ఆదాయంలో ఈ కెనాల్ ద్వారా అయితే చాలా ఆదాయం ఈ పనామాకు వస్తుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, మొత్తము ఇప్పుడైతే పూర్వకాలంలో అయితే దీనికైతే వేరే దేశాలు తయారు చేయడానికి వేరే దేశాల నుండి మనుషులు చిన్న ఐలాండ్ని తీసుకొచ్చి ఎక్కడైతే కార్మికులుగా ఉపయోగించి అయితే దీనిని కట్టారు. అటువంటిప్పుడు ఆ సమయంలో ఎటువంటి క్రేన్ లేవు, ఏవీ లేవు. ఎలా తయారు చేశారో ఇది వరల్డ్ ఆఫ్ వండర్గా అయితే మనము చెప్పవచ్చు. చాలా అద్భుతంగా చేశారు దీని యొక్క. ఇక్కడ మాత్రము ముఖ్యంగా అయితే వర్షపు నీరుపై అయితే ఆధారపడుతుంది. వర్షపు నీరు ఎండిపోతే ఈ కెనాల్ ట్రాన్జిట్ అవ్వడం అయితే చాలా కష్టం, పూర్తిగా అవ్వదు కూడా. ఇప్పుడైతే లేటెస్ట్గా మళ్ళీ కొత్తదైతే ఈ కెనాల్ కట్టారు. దీని పక్క భాగము చూడొచ్చు, అది అతి పెద్ద విఎల్సీసీలు కంటైనర్ పెద్ద షిప్ వెళ్ళడానికి అయితే దాన్ని అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ప్రజెంట్. మొత్తం కెనాల్ మొత్తం అయితే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ముఖ్యంగా అయితే వాళ్ళు వస్తారు ముందుకి, వాళ్ళ క్రూ వచ్చేసి లోపల మనం జస్ట్ విన్స్ ఆపరేట్ చేస్తే సరిపోద్ది. మిగతా వాళ్ళ క్రూ పనామా క్రూ వచ్చేసి మొత్తం క్లియర్గా మొత్తం అయితే లాసింగేషన్ చేసుకొని వాటిని అయితే లాసింగ్ చేస్తారు ఆ ట్రైన్లకి. చూడొచ్చు బిల్డింగ్లు అన్నీ ఎలా ఉన్నాయి ఇక్కడ ఆ కెనాల్ లోపల భాగంలోని ఫ్రెండ్స్. మొత్తం కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఆ క్రెయిన్ చూసారు కదా, ఇక్కడ ట్రైన్లు కంటిన్యూగా మనసుతో ఉంటుంది. 1 by 1 గేట్స్ లాక్ ఈక్వల్ చేసుకొని షిప్ కొద్దిగా ఇంజిన్ స్టార్ట్ చేసుకొని మూవ్ అవుతుంటుంది. ఇవి కంటిన్యూగా కంట్రోల్ చేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే నాకైతే డ్యూటీ షిప్ వెనక భాగంలో అయితే వేసారు ఫ్రెండ్స్. అలా మొత్తం చూస్తున్నాను, అలా వీడియో తీస్తున్నాను, ఎక్కడ పైకి రిపోర్ట్ చేస్తున్నాను, ఎంత సైడ్లు చూసి షిప్ ఎటువంటి టచ్ అవుతుందో లేదనుకొని కెనాల్ అంచు భాగంలో చూడొచ్చు ఫ్రెండ్స్ క్లియర్గా మీరైతే.
ఇక్కడైతే మొత్తం ఆ ఓయిల్ చూసారు కదా, లాసింగ్ చేసి అయితే ఉన్నవి క్రెయిన్కి. వెనక్కి చూడండి ఫ్రెండ్స్, అక్కడ డోర్ అయితే ప్రజెంట్ క్లోజ్ అవుతుంది. ఇతనైతే కెనల్ ఇన్స్పెక్టర్, తను క్రూకి చెప్తారు ఎలా మూవ్ అవ్వాలి ముందుకనేసి. క్లియర్గా అయితే మీరు ఎక్కడైతే చూడొచ్చు ఫ్రెండ్స్, గేట్ చూడొచ్చు క్లియర్గా. గేట్ క్లోజ్ అవుతుంది, వాటర్ లోపల నుంచి ఫిల్ చేస్తున్నారు మళ్ళీ. ఇదైతే పనామా కెనాల్ అయితే మానవ కట్టడాలు అద్భుతమని మనం చెప్పొచ్చు క్లియర్గా. చూడండి ఫ్రెండ్స్, ఆ ట్రైన్ కూడా కింద నుంచి అయితే పైకి వచ్చింది. అది అలాగా కంటిన్యూ కొండపై 1 by 1 స్టెప్ అలా కంటిన్యూ పైకి ఎక్కుతూనే ఉంటుంది. వాటర్ అదేవిధంగా ముందు వీడియో చూపించినట్లుగా కంటిన్యూ 1 by 1 గేట్ ఫిల్ చేసి షిప్ కూడా పైకి వెళ్ళేసి మళ్ళీ 4 గంటలు ప్రయాణం చేస్తుంది. లోపల కొండ అంచులు తిరుగుకొని మళ్ళీ అటు అవతల వైపు పసిఫిక్ సముద్రం వైపు మళ్ళీ డౌన్ అవ్వడానికి మళ్ళీ 3 గేట్లు క్రాస్ చేయవలసి ఉంటుంది షిప్కి. చూడొచ్చు ఫ్రెండ్స్ మొత్తము అలాగా మన వీడియో అయితే చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీరు అయితే గేట్ ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ గేట్ క్రాస్ అయ్యి సెకండ్ గేట్కి వచ్చింది. షిప్ కూడా చూసావా హైట్కి వచ్చింది, మీరు చూడొచ్చు. ముందు గేట్కి వెనక గేట్కి ప్రజెంట్ వెనక గేట్ అయితే లాక్ అయ్యి ఉంది. వాటర్ అయితే ఇక్కడ ఈక్వల్ చేశారు నెక్స్ట్ గేట్కి రీచ్ అవ్వడానికి. చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ క్లియర్గా. అదేవిధంగా ఆ లోకోమోటివ్ ఉన్న ట్రైన్ లాగా ఉన్నా కదా, అవి అయితే కంటిన్యూగా కంట్రోల్ చేస్తూ మన షిప్తోనైతే వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ ముందుకి. ఇక్కడ వాతావరణం ఎప్పుడేం వర్షంతో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏరియా కూడా ఎప్పుడు గ్రీన్గా మంచిగా ఉంటుంది. చూడడానికి కూడా వాతావరణం ఎటువంటి పొల్యూషన్ లేకుండా నీట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు 2వ గేట్ క్రాస్ అయ్యి 3వ గేట్కి అయితే మా షిప్ అయితే వెళ్తుంది. కంటిన్యూగా అయితే ట్రైన్లు అయితే షిప్తో మూవ్ అవుతూనే ఉంటున్నవి, చూడవచ్చు మీరు క్లియర్గా. ఇంకైతే నా డ్యూటీలో అయితే అలా మొత్తం వాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్కడైతే క్లియర్గా చూడొచ్చు, కానీ అప్పట్లో ఎలా కట్టారో ఇప్పటికి కూడా అర్థం అవ్వట్లేదు. ఓకే ఫ్రెండ్స్, టెక్నాలజీ మళ్ళీ మరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంకా వివరించాలంటే చాలా ఉంది, నాకు ఇంతే తెలుసు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.